హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేణు. ఇంతకుముందు వీడియోలో మనం చైన్ స్టిచ్ ఎలా కుట్టాలో నేర్చుకున్నాం కదా, అండ్ ఎండ్ నాట్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం బీడ్స్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందాం. బీడ్స్ స్టిచ్చింగ్కి నేను ఐరన్ నీడిల్ తీసుకుంటున్నాను. ఈ నీడిల్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఎక్కువ బీడ్స్ ఒకేసారి లోడ్ చేసుకోవచ్చు. తులిప్ నీడిల్స్తో కూడా స్టిచ్ చేయొచ్చు, కానీ మనము ఒకేసారి 2-3 బీడ్స్ కంటే ఎక్కువ స్టిచ్ చేయలేం. ఇందులో అయితే ఒక 8-10 బీడ్స్ వరకు స్టిచ్ చేయొచ్చు ఐరన్ నీడిల్తో. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. చూసారా, ఐరన్ నీడిల్కి అయితే ఇలాగ బీడ్స్ అన్నీ ఒకేసారి ఇన్ని లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించినట్టు స్టిచ్ చేయండి. బీడ్స్ని 2 బీడ్స్గా వదులుతూ ఆ ఎడ్జ్లో స్టిచ్ చేసుకొని నీడిల్ని పైకి తీసుకురావాలి. బీడ్స్ని ఓన్లీ 2 యాడ్ చేసుకున్నారంటే మీకు నీట్గా కనిపిస్తుంది. అదే మీరు 3-4 అలా యాడ్ చేశారంటే బాగా కనిపోయేది అనమాట. అంటే గ్యాప్స్గా కనిపిస్తుంది. అందుకే మనం ఎప్పుడు 2 బీడ్స్నే స్టిచ్ చేయాలి. చూస్తున్నారా, మనం ఎంత గ్యాప్ లేకుండా స్టిచ్ చేస్తే బీడ్స్ వర్క్ అంత బాగా వస్తుంది. చూడండి, ఇలా బీడ్స్ని స్టిచ్ చేశాక ఇలా ఎండ్ నాట్ కూడా వేసేసుకోవాలి. ఓకేనా? చూసారా ఎంత ఈజీగా బీడ్స్ వర్క్ స్టిచ్ చేసేసామో. ఇలా మీరు కూడా ఇంట్లో ఒక 4-5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.